అందరికీ నమస్తే. ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులైనటువంటి ప్రొఫెసర్ కె నాగేశ్వరు, మాజీ ఎమ్మెల్సీ, అతను అరెస్ట్ చేయడానికి ఆంధ్ర కూటమి ప్రభుత్వ పోలీసులు ఉదయం నుండి హైదరాబాదు తన స్వగృహానికి వచ్చి అరెస్ట్ చేస్తారని చెప్పేసి మీడియాలో వార్తలు కథనాలు ప్రచారం అవుతా ఉన్నాయి. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ని అరెస్ట్ చేయటం అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం తప్ప మరొకటి కాదు. ఇవాళ ప్రశ్నించే గొంతుకలని, ప్రజల తరపున మాట్లాడేటువంటి మేధావులని అణిసివేసేటువంటి చర్యలో భాగం తప్ప మరొకటి కాదు. ఇది ప్రొఫెసర్ కె నాగేశ్వర్ చేసినటువంటి నేరం ఏంటి? ఆయన ప్రజల తరపున గత అనేక దశాబ్దాలుగా మాట్లాడుతున్నాడు, అనేక రాజకీయ సామాజిక అంశాల పట్ల మాట్లాడుతున్నాడు, ప్రజా సమస్యలని పరిష్కారం కోసం ప్రజల సమస్యలని ప్రభుత్వాల ముందు పెడతా ఉన్నాడు. ఇటీవల కాలంలో ఒక టీవీ చర్చలో జగన్మోహన్ రెడ్డి విషయంలో ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలిసినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ కానీ, నాదెండ్ల మనోహర్ కానీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయంలో ఏదో మాట్లాడినట్టుగా, ఒక తప్పుడు సమాచారంతో ఆయన మాట్లాడినట్టుగా టీవీ కథనాలలో వచ్చింది. దాన్ని ఆధారంగా చేసుకొని ఆయన మీద ఎక్కడికక్కడ ఆంధ్ర పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు బెదిరింపులకు పాల్పడటం, అతని మీద దూషణలకు పాల్పడటం, అతని వ్యక్తిత్వాన్ని హననం చేసే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ని అరెస్ట్ చేయటం అంటే, అరెస్ట్ చేయడానికి వచ్చినా, అతనికి నోటీసులు ఇచ్చినా అది తీవ్ర అన్యాయమే. ఎందుకని? భావ ప్రకటన స్వేచ్ఛను హరించేటువంటి హక్కు ఏ కూటమి ప్రభుత్వానికి కానీ, ఏ పోలీసులకు కానీ లేదు. ఇవాళ రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య హక్కులని కాలరాసేటువంటి పద్ధతిని ప్రజాస్వామికవాదులు మనందరం కూడా ఖండించాలి. ఇవాళ దేశంలో ఏం జరుగుతూ ఉంది అంటే, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి యొక్క అరెస్టు విషయంలో ఒక ముఖ్యమైన కోణాన్ని మనం గమనించాలి. ఇది జనసేన పార్టీ, కూటమి ప్రభుత్వం పార్టీ చేస్తున్న కుట్ర కాదు. ఇది ఇవాళ దేశంలో ప్రజల తరపున మాట్లాడేటువంటి మేధావులని, జర్నలిస్టులని, లేదంటే ఇతర అనేక ప్రజాస్వామికవాదులని అక్రమంగా కేసులు పెట్టి, జైళ్ళల్లో పెట్టి, నిర్బంధించి, బెదిరింపులకు పాల్పడుతూ తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నటువంటి సందర్భం ఇది. ఇవాళ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తున్నారనేటువంటి దాని వెనకాల కూడా కేవలం కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీని లేదు. దీని వెనకాల బీజేపీ పార్టీ ఉండొచ్చు, లేదంటే ఈ దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులని, జర్నలిస్టులని, మేధావులని ఇప్పటికీ అరెస్టులు చేసి జైళ్ళల్లో పెట్టి నిర్బంధాలకు గురి చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ చర్యలు ఉండొచ్చు. దీని వెనకాల నరేంద్ర మోడీ ప్రభుత్వ కుట్రలు ఉండొచ్చు. ఎందుకని ఈ దేశంలో ఎవరు కూడా ప్రజల తరపున మాట్లాడొద్దు, పాలక పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలని ప్రశ్నించొద్దు, ప్రజలకు జరుగుతున్న అన్యాయం మీద ఎవరు కూడా మాట్లాడొద్దు. మాట్లాడితే జైళ్ళల్లో పెడతాం, మాట్లాడితే కేసులు పెడతాం. మీరు ప్రజల గురించి మాట్లాడి, పాలక పార్టీల ప్రజా వ్యతిరేక విధానాల గురించి మాట్లాడి, ఆ పాలక పార్టీల గురించి మాట్లాడి మీరు ప్రజలకు ఏదైతే ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారో అప్పుడు మేము మీద కేసులు పెడతాం, జైళ్ళలో పెడతామని చెప్పేసి ఒక హెచ్చరిక చేయడానికి ఇవాళ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అరెస్ట్ చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంటుందా? అదే వాస్తవమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. అది ఆంధ్ర కూటమి ప్రభుత్వం అయినా, తెలంగాణ పోలీసు అయినా, ఎవరైనా ప్రజాస్వామికవాదుల మీద, జర్నలిస్టుల మీద, బుద్ధిజీవుల మీద, ప్రజల తరపున నిరంతరం మాట్లాడేటువంటి ప్రజాస్వామిక గొంతుల మీద నిర్బంధాన్ని ప్రయోగించి అరెస్టులు చేసి నిర్బంధాలకు గురి చేస్తాం, లేదంటే బెదిరింపులకు పాల్పడతాం అని చేసేటువంటి దేన్నైనా సరే మనం ప్రజాస్వామికవాదులకు ఖండించాలి. అందుకనే ప్రొఫెసర్ కె నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తాం, నోటీసులు ఇస్తాం. ఆంధ్ర కూటమి ప్రభుత్వం నుంచి పోలీసులు వచ్చినా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు దాన్ని తీవ్రంగా ప్రతిఘటించాలి. ఆంధ్ర పోలీసులు హైదరాబాద్కు వచ్చి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అనేక దశాబ్దాలుగా ప్రజల తరపున న్యాయంగా మాట్లాడుతున్నాడు. ఒక జర్నలిస్టుగా, ఒక ప్రొఫెసర్గా, సామాజిక రాజకీయ విశ్లేషకుడిగా ఉన్నాడు. అతను నిరంతరం ప్రజల తరపున మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలకు అన్యాయం జరుగుతున్న దాన్ని, పాలక పార్టీల విధానాలని ప్రజల ముందుస్తూ ఉన్నాడు. అట్లాంటి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి జరుగుతున్న కుట్రల్ని ప్రజాస్వామికవాదులుగా ప్రజలుగా అందరూ కూడా గుర్తించాలి. ఇవాళ ఈ దేశంలో నియంతృత్వం రాజ్యమేలుతా ఉంది. ప్రశ్నించిన వాళ్ళని, ఏదైతే ప్రజల తరపున మాట్లాడుతూ ఉన్నారో, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ దేశద్రోహులుగా, జాతి వ్యతిరేకులుగా, నియంతృత్వాన్ని ప్రయోగించి అక్రమంగా కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టి ఇవాళ హతమార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. గతంలో అనేక మంది జర్నలిస్టులని హత్యలు చేశారు, అనేక మంది ప్రజాస్వామికవాదులను జైళ్ళలో నిర్బంధం గురి చేశారు, అనేక మందిని ప్రజల తరపున మాట్లాడుతున్నటువంటి ప్రజాస్వామిక గొంతులని అణిసివేసేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ కుట్రలకు వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులు కూడా గొంతు ఇప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఏదైతే అరెస్ట్ చేయాలి, నోటీసులు ఇవ్వాలని చెప్పేసి అనుకున్నటువంటి చర్యను కనుక ప్రభుత్వం ఇప్పటికీ వెనక్కి తీసుకున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలీసులు వచ్చి అరెస్టులు చేస్తారని చెప్పేసి మీడియాలో కథనాలు ప్రచారమైనాయి. ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేదని మళ్ళీ వార్తలు వస్తూ ఉన్నాయి. ఏదైనా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తాం,
నోటీసులు ఇస్తాం కనుక ఆంధ్ర కూటమి ప్రభుత్వ పోలీసులు కనుక ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. గతంలో చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని ఎన్ని సందర్భాల్లో అభ్యంతరకరంగా మాట్లాడలేదు? అనేక మంది రాజకీయ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రులు ఉన్నటువంటి వాళ్ళు దేశాధినేతల్ని, ప్రధానమంత్రులను అనేక సందర్భాల్లో అభ్యంతరకరంగా, చాలా ఇబ్బందికరంగా మాట్లాడినటువంటి ఘటనలు ఉన్నాయి. మరి వాళ్ళందరి మీద కేసులు పెట్టలే, జైలులో పెట్టలేదే. ఇదే చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీని విమర్శించాడు, అనేక మంది రాజకీయ పార్టీలు విమర్శించాడు. ఇదే పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో ఇతర పార్టీల నాయకులు కూడా ఎన్ని సందర్భాల్లో విమర్శించలే? ఎంత అడ్డగోలుగా మాట్లాడిన సందర్భాలు పవన్ కళ్యాణ్ చేయలేదా? మరి పవన్ కళ్యాణ్ మీద ఎక్కడైనా కేసులు పెట్టారా? పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేశారా? నోటీసులు ఇచ్చారా? అందుకనే ప్రజాస్వామికవాదులైనటువంటి ఎవరి మీదనైనా సరే, జర్నలిస్టులైనా, మేధావులైనా, ప్రొఫెసర్లైనా, ప్రజల తరపున మాట్లాడేటువంటి మేధావులని, ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తల మీద దాడులు చేస్తాం, బెదిరింపులకు పాల్పడతాం, కేసులు పెడతాం, జైలులు నిర్బంధిస్తాం అనేటువంటి చర్యలను మానుకోకపోతే ఖచ్చితంగా పాలక పార్టీల నాయకులకు పుట్టగతులు ఉండవు, భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. తక్షణమే ప్రొఫెసర్ కె నాగేశ్వర్ని అరెస్ట్ చేయాలనేటువంటి ఆంధ్ర కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో తెలంగాణ నుండి ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాల నుండి తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఆ అరెస్ట్ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి తెలియజేస్తా ఉన్నాం.